17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు ప్రభువుతో ఒక మనవి చేశారు, చిన్న ప్రార్థన చేశారు. ఏంటి ఆ ప్రార్థన అంటే, మా విశ్వాసమును వృద్ధి పొందించుము, మా విశ్వాసమును వృద్ధి పొందించుము. క్రైస్తవ జీవితంలో ఎక్కువగా మనకు వినబడి మాట ఏంటి చెప్పండి? విశ్వాసం. విశ్వాసం అనే మాట లెక్కలేనన్ని సార్లు మన చెవులకు వినబడుతూ ఉంది. కానీ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసం ఏదైతే ఉందో అది వృద్ధి చెందాలి, వృద్ధి చెందునుగాక. ఆమె చెప్పి గట్టిగా. ఇక్కడ ప్రభువుతో అపోస్తలులు సమీపంగా ఉన్నవారు చాలా చక్కటి మనవి చేశారు. ఏమిటి ఆ మనవి, ఏమిటి ఆ విన్నపం అంటే, మా విశ్వాసమును వృద్ధి పొందించుము. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటారు, ఏమని తెలుసా, నాకు విశ్వాసం ఉంది అని, నాకు విశ్వాసం ఉంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది అటువంటి భ్రమల్లో కూడా ఉన్నారు. కొంతమంది విశ్వాసముతో కూడినటువంటి ఆలోచన ఉంది అనుకుంటారు, కానీ ఆ టైం వచ్చేసరికి ఆ ఆలోచనలు ఎటువంటివి కూడా ఏవి పనిచేయట్లా. దేవుని బిడ్డలారా, ఎందుకు విశ్వాసము కొరతగా ఉంది అంటే చెప్పండి, ప్రభువు దగ్గర మనం ఏది అడగాలో అది అడగట్లేదు. ఏం అడగాలంట? ప్రతిదినము కూడా ఈ ప్రార్థన మనం చేయాలి. ఏమిటి ఆ ప్రార్థన? ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి పొందించము. పొలం బాగా పండించు, లేకపోతే డబ్బులు బాగా రావాలి, ఆ వాటిలో అభివృద్ధి పరచు, మమ్మల్ని సమృద్ధి దయచేయి. ఇట్లాంటి విషయాలన్నిటి విషయమై మనము ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయడం తప్ప చేయి తప్పలేదు. పొలం బాగా పండాలి, మేము అభివృద్ధి చెందాలి, మా బిడ్డలు అభివృద్ధిలో రావాలి, మా వ్యాపారం అభివృద్ధి చెందాలి, మా చేతి పనులు అభివృద్ధి చెందాలి. ఇవన్నీ మంచిదే, కానీ ఇవన్నీ బాగుండాలంటే, ఇవన్నీ అభివృద్ధి చెందాలండి, గుర్తుపెట్టుకో, నీలో ప్రభువు పట్ల విశ్వాసము అభివృద్ధి చెందాలి. దినదినము విశ్వాసము పెరగాలి కానీ తగ్గకూడదు. గుర్తుపెట్టుకు ఈ మాట. దినదినము ప్రభువు పట్ల విశ్వాసము పెరగాలి, వృద్ధి చెందాలి, వృద్ధి కలగాలి. ఆ వృద్ధి అనేది ఉన్నప్పుడే మనము ప్రభువులో బలముగా ఉంటాం. మనం ఏ పని చేసినా అది అభివృద్ధి చెందిద్ది. సమృద్ధి కలుగునుగాక, అభివృద్ధి కలుగునుగాక. ఈ లోకంలో భౌతికంగా లేకపోతే ఫిజికల్లీ మెటీరియల్లీ వస్తుపరంగా మనం ఎంత అభివృద్ధి చెందుతున్నామో, 20 ఏళ్ళ క్రితం మన ఇల్లు ఇటువంటివి చెప్పండి. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి గృహాలు ఇచ్చాడు. 20 ఏళ్ళ క్రితం లేకపోతే 30 ఏళ్ళ క్రితం అసలు మన పరిస్థితి ఏంటో చెప్పండి. కానీ ఈ రోజున దేవుడు మనల్ని కుటుంబాలను చక్కగా అభివృద్ధి పరిచాడు, చక్కగా ఒక పద్ధతైన కుటుంబంగా నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే మనము ప్రభువును నమ్మిన తర్వాత, ప్రభువును ఆశ్రయించిన తర్వాత, దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత, ఆశ్రయించినప్పుడు ఎంత అభివృద్ధి ఉంది, ఇప్పుడు ఎంత అభివృద్ధి ఉంది, ఆ రోజు ఎంత ఉంది విశ్వాసము, ఈరోజు ఎంత ఉంది విశ్వాసం. ఇది ఖచ్చితంగా ప్రతిదినము మనకు మనంగా ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డలారా, విశ్వాస వీరుల చరిత్ర మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాస వీరులు వారు పోరాడి గెలిచారు, వాళ్ళు పోరాడారు, గెలిచారు, విశ్వాసమును కాపాడుకున్నారు, విశ్వాసమును కాపాడుకున్నారు, విశ్వాసమును నిలబెట్టుకున్నారు, విశ్వాసమును అభివృద్ధి పరుచుకున్నారు. మరి ఈరోజు నీ స్థితి ఏమిటి? ఈరోజు నీ స్థితి ఏమిటి? మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను, విశ్వాసము బలపడాలంటే నువ్వు ప్రార్థన ఎక్కువగా చేయాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుని వాక్యమును ధ్యానించాలి, వినాలి. వినుట వల్ల విశ్వాసం.
ఈనాడు నువ్వు దేనిని వింటున్నావో ఒక్కసారి ఆలోచించాయి. నిన్ను భయపెట్టే మాటలు వినొద్దు. లూకాసు వార్తలో ఇక్కడ ఒక సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లూకాసు వార్తలో కొంతమంది ప్రభువు దగ్గరికి వచ్చి కొంతమంది మాట్లాడుతున్న మాటలు మనం విన్నాం. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, ఇక నీ కుమార్తె చనిపోయింది, ఇక నువ్వు బోధకునేమి శ్రమ పెట్టద్దు, జరగాల్సిన నష్టం జరిగిపోయింది, కాబట్టి నువ్వు కాముగా వచ్చాయి, ఇక మీరు కాముగా వచ్చేయండి అనేటువంటి మాటలు చూద్దాం. లూకాసు వార్తలో 8వ అధ్యాయం 49 నుంచి చూద్దాం. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దు, అని అతనితో చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు? యేసు వారి మాటను లక్ష్య పెట్టలా. మీరు ఏమన్నాడు? మీరు అటువంటి మాటలు విని భయపడవద్దు. విశ్వాసం ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో ఆటోమేటిక్గా నువ్వు భయానికి వారసుడు అవుతావు. దేనికంట? భయానికి వారసులు కొంతమంది భయానికి వారసులు ఉన్నారు. నిద్రపోతున్నప్పుడు ఏదైనా ఒక కళ వచ్చిందనుకో, పిచ్చి కళ, పేడ కళ, అప్పుడు ఎంత ధైర్యంగా ఉంటారో మీకు అర్థం కాల. కలవరింత ఆత్మలో కలవరపడతారు, భయపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసం అప్పుడు మనిషి నానా తిప్పలు పడతాడు. ఆ నానా తిప్పల్లో ఒక తిప్ప ఏంటంటే, అప్పుడు బైబిల్ వచ్చి దీని కింద పెట్టుకుంటున్నాడు. మీకు అర్థం కాల. నిద్రలో పేడగలు వచ్చినప్పుడే బైబిల్ గుర్తుకు వస్తుంది. బైబిల్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటా సుష్మా? దిండు కింద పెట్టుకుంటాం. నువ్వు పెట్టుకోవాలమ్మా, నాకు తెలుసు. హల్లెలూయా చెప్పండి. అంతవరకు బైబిల్ తెరవం. అసలు ఎక్కడుందో కూడా కొంతమంది అప్పుడప్పుడు మరి పిల్లల పెద్దలు తెలియని బైబిల్ ఇక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతారు. మళ్ళీ శుక్రవారం వస్తారు, అప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు చూసుకుంటారు. అంతే. అంటే నేను అనుకుంటా అసలు వీళ్ళు బైబిల్ పేర్లు చెప్పలే, బాగా నేను చూస్తా, ఎవరు ఇక్కడ వదిలిపెట్టిపోయారు చూస్తా అంట. అసలు ఇంటి దగ్గర వీళ్ళకి ఏమైనా పోయి నాకులాగా 4-5 బైబిల్ ఉంటే మంచిది. హల్లెలూయా చెప్పండి. నాకు కొద్దిగా పిచ్చి ఉంది. ఏంటో పిచ్చి అంటే కొంచెం జేబులు డబ్బులు చాలు, కొంచెం మంచి బైబిల్ వస్తే షాపుల్లోకి మంచి వాళ్ళు కొనేస్తా. అది 1500, 2000, 1000 రూపాయలు కొనేస్తా. కొనేసి ఇంట్లో పెట్టుకుంటా. అలా కనేసి అన్న ఒక బైబిల్ నాకు ఏం అడగబాకండి, కొనుక్కోండి, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కొనుక్కుంటేనే విలువ. ఉచితంగా వస్తే చెప్పండి, ఉచితంగా వస్తే దానికి విలువ ఉండదు. కాబట్టి కొనుక్కోండి, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనలను సమాజం లేకపోతే పరిస్థితులు, కుటుంబం, శ్రేయోభిలాషులు మాట్లాడే మాటలు మనల్ని భయపెడతా ఉంటాయి. అవి మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, భయపెడతా ఉంటాయి. ఆ టైంలో మనలో విశ్వాసం పనిచేయదుక. అసలు నాలో విశ్వాసం ఉందనే విషయం కూడా ఎవరికి వాళ్ళే మర్చిపోతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు విశ్వాసమేనా? నేను విశ్వాసిని అని చెప్పుకోండి. నేను విశ్వాసిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసి గుర్తుపెట్టుకో, దేనికి భయపడకుందో గాక. విశ్వాసి పరిస్థితులకు భయపడ్డో, పరిస్థితులు తన కంట్రోల్గా తెచ్చుకుంటాడు. అది గొప్పతనం. పరిస్థితులను తన కంట్రోల్గా తెచ్చుకోవాలి. అంతేగాని విశ్వాసి పరిస్థితుల కంట్రోల్కి పోవడం. విశ్వాసి పరిస్థితుల కంట్రోల్కి పోవడం, కానీ పరిస్థితులనే విశ్వాసి తన కంట్రోల్కి, తన స్వాధీనంలోకి తెచ్చుకుంటాడు. ధైర్యవంతుడు. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభువారు అన్నారు, ఏమన్నారు? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచం. జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇంకేముందిలే, అంత అయిపోయిందిలే. ఇటువంటి మాటలు మన చెవును పడితే మనకి ఎంత బాధో, కురింగిపోవటమో,
ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటుంది. మన హృదయాన్ని అది స్వాధీనం చేసుకుంటుంది ఆ బాధ. మన హృదయాన్ని స్వాధీనం చేసుకుంటుంది బాధ. గుర్తుపెట్టుకో, విశ్వాసం ఎప్పుడు కూడా వాటి స్వాధీనులకు పోడు, వాటిని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. భయపడవు. ప్రభు చెప్పిన మాట ఏంటి? నువ్వు భయపడవద్దు అని చెప్పాడు. అయినా సరే నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు విశ్వాసమేనా? ఇది ప్రశ్న. అంటే నీలో అభివృద్ధి చెందుతున్న విశ్వాసము లేదు, కొరతగా ఉందని గుర్తుపెట్టుకో. ప్రతి దేవుని బిడ్డరా, ఇక్కడ అపోస్తలులు చక్కటి విన్నపము. ఏంటో విన్నపం చేసేది? ప్రభా, మా విశ్వాసమును వృద్ధి పొందించుమో, మా విశ్వాసమును వృద్ధి పొందించుమో. చెప్పండి, మీరు ఎంతకాలం అవుతున్న ప్రభువుని నమ్ముకొని మీరు ఎప్పుడన్నా ఇటువంటి ప్రార్థన చేశారా? మా నమ్మకం తగ్గిపోవద్దయ్యా, మా విశ్వాసం తగ్గుద్దయ్యా, మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయి. ప్రతి దేవుని బిడ్డరా, ప్రభు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచము. ఏమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచము. బాగున్నప్పుడు అందరికీ ఉంటుంది నమ్మిక. మా ప్రభు చాలా గొప్పోడు, మా ప్రభు మాకు ఎంతో మేలు చేశాడు, ఎంతో సాయం చేశాడు. కానీ కష్టం వచ్చినప్పుడు కూడా ఆ నమ్మిక నీలో ఉండాలి. ఆ నమ్మిక మీద నువ్వు నిలబడాలి. నిలబడదుగాక. ప్రభు నిన్ను కోరుకుంది, నిన్ను ఎన్నుకుంది, నిన్ను ఏరుకుంది కొరిగిపోమని కాదు, నిలబడమని. నువ్వు నిలబడాలి. నువ్వు కొరిగిపోతే ఏం చేయలేవు. నాకు ఇష్టమైన మాటల్లో చాలా ఇష్టమైన మాటలు ఉన్నాయి. అందులో ఒక మాట, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నువ్వు చేతకాని వాడవుతావు. నువ్వు కృంగిపోవద్దు. నువ్వు విశ్వాసమందు నిలకడగా ఉండు. విశ్వాసమందు నిలకడగా ఉండు. ప్రతి దేవుని బిడ్డరా, నువ్వు విశ్వాసముందు నిలకడగా ఉండాలంటే, విశ్వాసములో వృద్ధి చెందాలంటే నీవు చేయాల్సిన మొదటి పని వాక్యము వినటమే కాదు, ప్రార్థన కూడా చేయాలి. ప్రతి దేవుని బిడ్డరా, జీవము గల దేవుని సంఘం ఎప్పుడు కూడా ప్రార్థన అనే పునాది మీదే ఉంది. ఆ పునాది మీదే మనం అందరం నిలబడదాముగాక. ప్రార్థన లేకపోతే నువ్వు నిలబడలేవు. గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు నిలబడలేవు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు అటు ఇటు ఉల్టా అయిపోతారు. కానీ ప్రార్థన ఉంటే నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు పడిపోవు, కానీ నిలబడి ఉంటావు, గెలుస్తావు. నువ్వు గెలుస్తావు. ప్రతి దేవుని బిడ్డలారా, విశ్వాసము ఎవరిలోనైతే వృద్ధి చెందుతూ ఉందో వారు దేనినైనా జయిస్తారు. గుర్తుపెట్టి ఈ మాట, దేనినైనా వారు జయిస్తారు. ఇది అసాధ్యము అనుకోవచ్చున్నావా, కానీ అది నీకు సాధ్యమే. ఎందుకు? నువ్వు విశ్వాసం కలిగి ఉన్న, వృద్ధి చెందుతున్న విశ్వాసం నీలో ఉంటే నువ్వు దాన్ని జయిస్తావు. యేసు ప్రభువు ఒక చక్కటి ఎగ్జాంపుల్ మనకు చెప్పారు. చూద్దాం. మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీరు ఏ పని చేయలేకపోయారు. మీకు అప్పగించిన పని మీరు చేయలేకపోతూ ఉన్నారు. మీరు ఈ దేనినైనా చేద్దాం అనుకున్నారు, కానీ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే అల్ప విశ్వాసమే, అపనమ్మకమే. అయితే ఆవగింజంత విశ్వాసము మీకు ఉంటే, హలో చెప్పండి, ఎంత విశ్వాసం అంట? ఆవగింజ. మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. ఇప్పుడున్న పిల్లలకే ఏ గింజ కూడా తెలియట్లా. కారణం తెలుసమ్మా? కారణం ఏంటమ్మా? తల్లులు గారాపం. వారికి వంటగది పరిచయం లేదు. పిల్లలకి వంటగది పరిచయం లేవు. కాబట్టి తల్లులో పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి, ఎలా వింటున్నారో బబ్బులో, ముఖ్యంగా ఆడపిల్లలకి అంతేనా? మాకు వద్దా అనుకోవచ్చు, మీకు కూడా వంటగది పరిచయం మీకు అవసరం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పిల్లలకి వంటగది పరిచయం చేయండి. తల్లులో ఎంతసేపటికి పుస్తకాలు అనేసి వాళ్ళని పుస్తకాలు మిషన్లో తయారు చేయబాకండి. కాస్త కొంతలో కొంత పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి వంట చేతి నేర్పించండి. ఏ గింజో చెప్పండి. స్కూల్లో నేను పిల్లలు లెసన్ చెబుతున్నప్పుడు కందులు, పెసలు, మినుములు తీసుకొచ్చి ఇదేం గింజలు అంటే,
ఇదేం గింజ సార్ అంటున్నారు. వాళ్ళకి తెలియట్లా, కందులు తెలియట్లా. ఎందుకంటే ఇప్పుడు మనకు మన ఊళ్ళో కందులు పంట లేదు, కందులు తెలియట్లా. పప్పు తెలుసు, కందిపప్పు తెలుస్తుంది, కానీ ఆ గింజ చూపిస్తే ఇదేంటి సార్ అంటున్నారు. కందురా ఇది, కందులు, వీటిని కందులు అంటారా, వీటిని పెసరపప్పు అంటారా, పెసర అంటారా అని వాళ్ళకు చూపిస్తే, ఆహా ఇది పెసలా, ఓహో ఇవి కందులా అంటున్నారు. ఈ కందులు పెసలు తెలియకపోతే ఆడపిల్లలకి ఆవగింజలు ఏం తెలుస్తాయి? ఖచ్చితంగా ఆవగింజ ఎంత ఉండదు, కంది గింజ ఎంత ఉండదు, ఆవగింజ ఇంతే ఉంటుంది. కాబట్టి స్వీటీ నీకు తెలుసా ఆవగింజ? దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఏంటబ్బా ఇంకా మా ఆయన నా పేరు ఎత్తలేదు ఏంటబ్బా అనుకుంటున్నా అమ్మాయి. ఖచ్చితంగా ఆడపిల్లలకి తల్లులు వంటగదుల్ని పరిచయం చేయండి. ఏది ఎట్లా వండాలో, ఏది ఎంత మోతాదులో. పవిత్ర విన్నావా? ఎంతసేపుడు పుస్తకాలు కాదు, ఖచ్చితంగా వంటగది. ఎందుకంటే ఇది కూడా మనకు అవసరమే మన జీవితంలో. అందుకే చెప్తున్నా, దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎంతసేపటికి ఫోన్ కిందకి పైకి లాక్కుండా కూర్చోబాకండి. ఇది ఆవాలు, ఇది ధనియాలు, ఇది దాల్చిన చెక్క, ఇంకేమున్నాయమ్మా బ్లస్ ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇవి నేర్పించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆవగింజతో పోల్చావు ప్రభువారు. ఎంత విశ్వాసం కావాలన్నాడు? మీకు ఆవగింజంత. మన వంటగదిలో చిన్న గింజల్లో పెద్ద చిన్న గింజది అంటే ఆవగింజే. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆవగింజంత విశ్వాసం మీకుంటే ఇక్కడేముంది? ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అభివృద్ధి చెందిన విశ్వాసం. ప్రతి దేవుని బిడ్డలారా, నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పుకోవడం చాలా ఈజీ. నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పుకోవడం చాలా ఈజీ. యేసు ప్రభువారు అపోస్తలుడైన పౌలు గురించి ఒక చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. ఏంటో సాక్ష్యం చూద్దాం. అపోస్తలుల కార్యములు యేసు ప్రభువారు ఇచ్చిన చక్కటి సాక్ష్యం ఇది. ఈ సాక్ష్యము మన జీవితంలో మనము సంపాదించుకోగలమా అనేది మనకి ఎంతైనా అవసరం. ప్రశ్నించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో 11వ వచనం. అపోస్తలులు 9:11. ప్రభువా, అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించము. ఇదిగో అతడు చెప్పండి, అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇది ప్రభువే స్వయంగా ఇచ్చిన గొప్ప సాక్ష్యం. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అటువంటి పేరును, అటువంటి సాక్ష్యాన్ని ప్రభువు దగ్గర నీవు సంపాదించుకోగలుగుతావా? నీ లెవెల్, నీ స్థాయి, నీ హోదా, నీ పరపతి ఇవన్నీ తీసి మూడగట్టి పక్కన పెట్టావు. నిన్ను నువ్వు సంపూర్ణంగా తగ్గించుకొని విధేయునిగా ప్రభు కనపరుచుకొని ప్రార్థన చేయి. నీలో ఉన్న విశ్వాసం బలపడింది. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. స్వయంగా ప్రభువే సౌలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు ఇంక పూర్తిగా పౌలుగా మారలే ఆయన. కానీ ఎప్పుడైతే పిలువబడ్డాడో ఆ పిలుపుకు లోబడిన తక్షణమే తాను తీసుకున్న ఆ మంచి నిర్ణయం, వేసిన మొదటి అడుగు ఏంటి చెప్పండి? ప్రార్థన చేయటం. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా విశ్వాసం బలంగా ఉంటుంది. హలో చెప్పండి. ప్రార్థన చేయి, విశ్వాసము బలంగా ఉంటుంది, బలపడిద్ది, అభివృద్ధి చెందిద్ది. ప్రతి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయకపోతే, ఇప్పుడు మనం ప్లగ్లో ఛార్జర్ పెట్టి ఫోన్ కనెక్షన్ ఇచ్చాం, సాయంత్రం వచ్చి చూసాం, ఫోన్ ఛార్జింగ్ అయిద్దమ్మా? అవును. మరి ఏం చేయాలి? స్విచ్ చేయాలి. ఈ స్విచ్ లేకుండా నువ్వెంత కాస్ట్లీ ఛార్జర్ పెట్టినా సరే
నువ్వెంత క్వాలిటీ ఫోన్ వాడుతున్నా సరే అది ఛార్జింగ్ అవ్వదు. ఛార్జింగ్ అవ్వకపోతే గుర్తుపెట్టుకో, ఛార్జింగ్ లేకపోతే అది ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా సరే జీరో, పనిచేయదు. అది ఎంత పెద్ద కాస్ట్లీ కార్ అయినా సరే నాకేం కావాలి? చొక్క ఇంధనం కావాలి. పెట్రోల్ లేకపోతే చెప్పండి ఆ కారు ముందుకెళ్ళదు. నువ్వు ఎంత క్రైస్తవుడమైనా సరే, మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మా నాయనమ్మ క్రైస్తవురాలు, అసలు మా కుటుంబమే క్రైస్తవ కుటుంబం, మంచిదే. తాత క్రైస్తవుడే, నాన్న క్రైస్తవుడే, నాయనమ్మ క్రైస్తవురాలే, నువ్వు క్రైస్తవుడే, మంచిదే. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నిజంగా నువ్వు విశ్వాసిగా ఉన్నావా? పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవుడిగా ఉంటే సరిపోదు. నీలో నీ జీవితం ద్వారా ఎటువంటి అద్భుతాలు చూడవు, జరగవు. దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి దినము కూడా నీవు లేవగానే నువ్వు చేయవలసిన ప్రార్థనలో ఒక ప్రార్థన తెలుసా? ప్రభువా, ఈ దినమంతా మా విశ్వాసాన్ని అభివృద్ధి. ఎందుకంటే ఈ దినము లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ఎటువంటి వార్త వింటామో, ఎటువంటి సంఘటన చూస్తామో, ఏం జరుగుతుందో మాకు తెలియదు. కాబట్టి ఇన్ని ఆటుపోట్ల మధ్యలో మా జీవితం ఉండగా, మా జీవితం ఉంటున్నప్పుడు ఏ విషయంలో కూడా దేనికి కూడా మేము కురింగిపోకుండా ఉండినట్లుగా మాలో విశ్వాసమును అభివృద్ధి పరచము అని ప్రతి దినము కూడా బాధ్యత గల క్రైస్తవునిగా ప్రార్థన చేయాలి. మా విశ్వాసమును అభివృద్ధి పరచం. పరిస్థితుల ప్రభావం వల్ల నీలో విశ్వాసం సన్నగిలిందనుకో, ఇక దేవుని పట్ల నీకు భయము, గౌరవము, విశ్వాసం ఇంకేం ఉండవేక. దేవుని బిడ్డలారా, అది కూడా మనకే నష్టమో. పరిస్థితులను జయించాలంటే, కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఖచ్చితంగా నీలో బలమైన విశ్వాసం ఉండాలి. ప్రభువైనడు ఆవగింజంత విశ్వాసం నీకుంటే నీకు సమస్తము సాధ్యమే. నీకు సమస్తము సాధ్యమే. ఎంత విశ్వాసమో? ఆవగింజ అంత విశ్వాసం ఈనాడు ఎంతమందిలో ఉంది? నీకుందా? నీకుందా? మీరు మీ ప్రక్కన ఉన్న వారిని ఈ ప్రశ్న అడగబాకండి. ఏమని? నీకుందా, నీకుందా అని. ఎందుకు? నీకుందా అని వాళ్ళంటే హల్లెలూయా, నీకుందా అని వాళ్ళంటే ఎస్ ఐ హావ్ ఫెయిత్, నాకు నా ప్రభు పట్ల నాకు విశ్వాసం ఉంది అని చెప్పగలిగే స్టేజ్లోకి నువ్వు వచ్చుదోగాక. ఆమేన్. విశ్వాసి దేనికి భయపడడం? విశ్వాసి శ్రమలకు భయపడడం. విశ్వాసి కష్టాలకు, నష్టాలకు, వ్యాధులకు దేనికి భయపడడు. దేవునికే భయపడతాడు. దేవుని భయం నీలో ఉంటే చెప్పండి, మరి దేనికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దేనికి భయపడవు. దేవుని భయం నీలో ఉండే చాలు. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల చరిత్ర మనం చదువుతూ ఉంటే నిజంగా ఎంతమందిలో రోషం పుట్టుకొస్తుంది, ఎంతమందిలో రోషం ఉంటుంది. 6వ వచనం చూద్దాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే, దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే ఖచ్చితంగా నీలో చెప్పండి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కొద్దిగా కాదు, కొంత కాదు, కొరతైన విశ్వాసం కాదు, మృతమైన విశ్వాసం కాదు, అభివృద్ధి చెందిన విశ్వాసం, బలమైన విశ్వాసం నీకు ఉండాలి. అప్పుడే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని రావాలి. ఆయన ఉన్నాడు అని రావాలి. ఆయన ఇక్కడ ఉన్నాడు అని నమ్మి చెప్పండి రావాలి. ఎలా రావాలి? ఎలా రావాలి చెప్పాలి. ఎలా రావాలి? ఆయన ఇక్కడ ఉన్నాడని నమ్మకం ఉందా? ఆయన ఇక్కడ ఉన్నాడని భయం ఉందా? ఖచ్చితంగా ఆ నమ్మకం, ఆ భయం అనేది ఉంటే ఖచ్చితంగా మనలో క్రమము కూడా చక్కగా ఉంటుంది. క్రమం, ఆ నమ్మకము,
ఆ విశ్వాసం ప్రియ దేవుని బిడ్డల నిన్ను ఆశీర్వాదాల వైపుకు నడిపించింది. దేవునికి ఇష్టమైన బిడ్డగా నిన్ను నిలబెట్టింది. దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉంటే దేవుడిని ఎలా హెచ్చించాలో అలా హెచ్చిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలు 11వ అధ్యాయంలో 33 నుంచి చూద్దాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించిరి, నీతి కార్యములు జయించిరి, వాగ్దానాలు పొందిరి, సింహముల నోళ్లు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులేరి, అన్యుల సేదలను పారదోలిరి. 38వ వచనంలో ఉంది, వారు అతను ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగములను తిరుగులాడుచు సంచరించని అట్టి వారికి ఈ లోకము ఎవరికి ఎవరికి నిజ విశ్వాసులకు, నిజ విశ్వాసులను ఇవి ఏవి కూడా ఆపలేవు, భయపెట్టలేవు. నిజ విశ్వాసులను ఇవి ఏవి ఆపలేవు. ఈ శ్రమలు, ఈ భయాలు, ఈ కష్టాలు ఏవి కూడా నిలువరపరచలేవు, ఆపలేవు. వారు దేనికైనా సరే సై అంటారు. ఎందుకంటే వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. హల్లెలూయా. వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వారికి ఉన్న సంపద, వారికి ఉన్న ఆస్తి. విశ్వాసికి ఆస్తి తెలుసా? విశ్వాసికి ఆస్తి విశ్వాసమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కావాలి మీరు మీ బైబిల్ రాసుకుని, విశ్వాసికి ఆస్తి విశ్వాసమే. ఆ ఆస్తిని కోల్పోయావో నువ్వు అన్నీ కోల్పోతావు. ఆ విశ్వాసము అనే ఆ సంపదను నువ్వు పెంచుకుంటే అన్నీ పెరుగుతాయి. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆ సంపద ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిందో, తగ్గుతూ ఉంటుందో, ఆటోమేటిక్గా నీ జీవితము నిదానంగా స్టెప్ బై స్టెప్ కిందకి వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డలారా, విశ్వాసము ఉంటే, నిజ విశ్వాసము ఉంటే ఇవి ఏవి కూడా నిన్ను భయపెట్టలేవో. వారిని దేవుని బిడ్డలారా ఎన్ని శ్రమలు వెంటాడాయి, మరణపు గడియలు, అవమానాలు, నిందలు ఎన్ని వెంటాడినా సరే వారు దేనికి వేటికిని భయపడలా. వారు ఒకటి అనుకున్నారు, మాకు ఈ లోకము అయోగ్యమైనది కాదు. విశ్వాసం అంటే అది. అయ్యో మాకు ఈ శ్రమలో, మాకు వచ్చిన ఈ శ్రమలో శత్రువులు కూడా మాకు రాకూడదు, శత్రువు కూడా రాకూడదు అంటారు. శ్రమలు నీకు రావట్లా. లోకంలో సహజంగా అందరికీ వచ్చే శ్రమలు వేరు. నిజంగా వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే వచ్చే శ్రమ వేరు. దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకో, ఎటువంటి శ్రమ వచ్చినా లోకస్తులు భయపడతారు, కానీ దేవుని బిడ్డగా జీవించే నీవు శ్రమను చూసి భయపడద్దు. దేవునికి భయపడు. దేవునికి భయపడు. వారు రాజ్యాలు జయించారు. హల్లెలూయా. రాజ్యాలు జయించారు, వాగ్దానాలు పొందుకున్నారు, సింహముల నోళ్ళను మోసరి, అగ్నిని చల్లార్చిరి. ఇది విశ్వాసం అంటే. ఎవడో వచ్చి ఏదో అన్నాడని భయపడి వెనక అడుగు వేయకూడదు. దేనికి ఎవరికి భయపడకూడదు. దేవుని బిడ్డల ఈ కడవరి దినాల్లో ఉన్న నీకు ఖచ్చితంగా బలమైన విశ్వాసము నీకు ఎంతైనా అవసరము. ఆ ఆస్తిని, ఆ సంపదను సంపాదించుకో. దేవుని బిడ్డరా, మార్కు సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. అంత విశ్వాసం నీకుందా? అంత విశ్వాసం నీకుందా? పోనీ ఎంత విశ్వాసం నీకుంది? నీ రోగాన్ని స్వస్థపరిచే అంత విశ్వాసం నీకుంటే చాలు. ముందు గుర్తుపెట్టుకు ఈ మాట. నీ రోగాన్ని స్వస్థపరిచే అంత విశ్వాసం ఉంటే చాలు నీకు.
ఎవరికో రోగం వచ్చింది, ప్రార్థన చేసుకున్నారు, తగ్గిపోయింది, నువ్వు చెప్పుకుంటున్నావు. మరి నీకెందుకు దక్కదు? నీకెందుకు అంత ధైర్యం ఉండదు? నీకెందుకు అంత ధైర్యం ఉండదు? అంటే నీకు వారికున్నంత విశ్వాసం నీకు లేదా? వారికున్నంత నమ్మకం నీకు లేదా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని ప్రభువే వాగ్దానం ఇచ్చాడు. విశ్వాసి రోగానికి భయపడడు, గుర్తుపెట్టుకో. ఆమేన్. విశ్వాసి రోగానికి భయపడడు, విశ్వాసి శ్రమలకు భయపడడు, విశ్వాసి నిందలకు అవమానాలకు భయపడడు. ఎందుకో కొండ లాంటి దిట్టమైన విశ్వాసం తన దగ్గర ఉంది కాబట్టి దేనికి భయపడడం. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారో. కదలక నిత్యము నిలుచు సీయోను కొండ ఎవరు తెలుసా? దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు. కొండకే తుఫాన్ అన్న భయం ఉండదు, వరద వచ్చిన భయం ఉండదు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. కొండకి తుఫాన్ అన్న భయం ఉండదు, వరద అన్న భయం ఉండదు, దొంగోడు వచ్చి దాక్కున్న భయం ఉండదు. కొండ ఎప్పుడు కొండ. అట్లాగా క్రైస్తవుడు ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఈరోజు విశ్వాసి అని పిలువబడుతున్న నీవు, చెప్పుకుంటున్న నీవు నిజముగా అటువంటి కొండగా నువ్వు ఉన్నావా? నీవు ఉంటే నువ్వు రోగానికి భయపడవు, శ్రమకు భయపడవు, ఇబ్బందులకు భయపడవు. ప్రభు ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. హాస్పిటల్ కొంత మట్టుకు పనిచేస్తాయి, పూర్తి స్థాయిలో ఏమీ పనిచేయం. చివరికి డాక్టర్ గారు ఏమని తెలుసా? మా ప్రయత్నం ఏం చేసాం, అంత దైవాధీనం అంటాడు. వాళ్ళు ఇచ్చే మందు కంటే, వాళ్ళు ఇచ్చే టానిక్ కంటే నీలో ఉన్న శక్తివంతమైన మందు ఒకటి ఉంది. ఆ మందు పేరే విశ్వాసము. హల్లెలూయా. నీ రోగానికి మందు నీలోనే ఉంది. నీ రోగానికి మందు నీలోనే ఉంది. అందుకే ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను. ఇప్పుడు మీరు మీ ప్రక్కనున్న వారితో ఈ మాట చెప్పండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఒకవేళ అంత విశ్వాసం లేకపోతే కనీసం ఈ రోజు నుంచి అయినా నువ్వు అడుగు ప్రభువుని, ఏమని తెలుసా? అయ్యా, నా విశ్వాసమును వృద్ధి పొందించము, నా విశ్వాసమును వృద్ధి పొందించయ్యా, నా విశ్వాసం బలపరచయ్యా, నా విశ్వాసం బలపరచు. భక్తులు అడిగారు, కొంతమంది భక్తులు అడిగారు, నా విశ్వాసమును వృద్ధి పొందించమంటే, కొంతమంది నా విశ్వాసాన్ని బలపరచయ్యా. హల్లెలూయా. ఒక తండ్రి కుమారుని తీసుకొచ్చాడు. నీ శిష్యుల వల్ల కాలేదయ్యా, నీ వల్ల అయితే అన్నాడు. ప్రభు ఏమన్నాడు? నమ్ముట నీ వల్ల అయితే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయ్యా, ఆ నమ్మిక నాలో బలపరచము అన్నాడు. హల్లెలూయా. చేద్దాం అందరం. లూకా సువార్తలో ప్రియ దేవుని బిడ్డరా, లూకా సువార్త క్షమించు, మార్కు సువార్త 9వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 22 నుంచి చూద్దాం. అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నేలలోను పడత్రోయను, ఏమైనను నీ వల్లనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయి. హల్లెలూయా చెప్పండి. నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయి. కొంతమంది భక్తులు చేసిన ప్రార్థనలో చాలా విశిష్టమైనవి. కొందరేమో మా విశ్వాసమును అభివృద్ధి పరుచున్నారు, కొంతమంది ఏమో మా విశ్వాసాన్ని బలపరుచున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయి. తగ్గిద్దంటావా? జరిగిద్దంటావా? అయిద్దంటావా? ఏమంటావు?
నిజమా? అవునా? ఈ జీవితం అంతా ఎలాగే ఉంటుందా? అవునా? నిజమా? నిజముగా నువ్వు ఎప్పుడు నిజ విశ్వాసిగా మారుతావు ప్రియ దేవుని బిడ్డ? నిజముగా నువ్వు ఎప్పుడు నిజ విశ్వాసిగా మారుతావు? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావన్నా, ప్రార్థన చేయించుకుంటున్నావన్నా ఖచ్చితంగా నీకు కావాల్సింది తెలుసా? విశ్వాసము అనేటువంటి వారధి నీకు కావాలి. విశ్వాసం అనేటువంటి బ్రిడ్జ్ నీకు కావాలి. అప్పుడే కార్యం జరిగింది. విశ్వాసంలో కూడా ప్రార్థన చేస్తే, విశ్వాసంలో ప్రార్థన చేస్తే కార్యం జరగదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 52 నుంచి చూస్తే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 58 నుంచి చూద్దాం. 52 చాలా టైం పట్టింది. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయాలి. ప్రభు అద్భుతాలు ఎందుకు చేయలేదో, ఎందుకు చేయడు అంటే ఒకటే గుర్తు, అవిశ్వాసం. నువ్వు దేనికి వారసురాలివి? నువ్వు దేనికి వారసుడివి? విశ్వాసానికా అవిశ్వాసానికా? నీకు అద్భుతం కావాలి అనే ఆశ ఉంటే నీ ఇంటిలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో, నువ్వు చేసే చేతి పనిలో అద్భుతం చూడాలి అనే ఆశ నీకుంటే ఖచ్చితంగా నీకు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అద్భుతం జరుగుద్ది. చదువుగాక. మీరు మీ ప్రక్కన వారితో ఈ మాట చెప్పండి, నీ జీవితంలో అద్భుతం జరుగునగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎప్పుడు? విశ్వాసం. విశ్వాసం, అభివృద్ధి చెందే విశ్వాసం అంటే ఖచ్చితంగా నీవు అద్భుతాన్ని చూస్తావు. ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడు, నువ్వు చూస్తావు. విశ్వాసం లేకపోతే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. నీకు అద్భుతం కావాలని ఆశ ఉంటే, అద్భుతం జరగాలి అని కోరిక నీకుంటే ప్రభువును అయ్యా, నాలో విశ్వాసాన్ని వృద్ధి పొందించు, నాలో విశ్వాసమును వృద్ధి పొందించు, నాలో విశ్వాసమును వృద్ధి పొందించే నువ్వు అడుగు అని వినేవాడే. చెవులు మూసుకునేవాడు కాదు, వినేవాడు, ఆలకించేవాడు, జవాబిచ్చేవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో కార్యము జరగాలంటే ఖచ్చితంగా నీకు విశ్వాసము కావాలి. విశ్వాసానికి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము, నువ్వు చేసే ప్రార్థన ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు విశ్వాసంగా కొనసాగాలంటే కష్టం. నిలబడలేవు. ముందు నిలబడాలంటే ఖచ్చితంగా నీవు నీ ఇంటిలో, మందిరములో, పొలములో, నువ్వు ఎక్కడ పని చేస్తావు సరే అక్కడ మోకరించి ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన, దేవా నాకు ఇచ్చిన ఈ చిన్ని పొలాన్ని నువ్వు దీవించు, మంచి పంట నాకు దాచి. దేవా నువ్వు నాకు ఇచ్చిన ఈ చేతి పనిని దీవించు, దీన్ని విస్తరింప చేయి. దేవా నాకు ఇచ్చిన ఈ పాడి పశువులను దీవించు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మోకరించి విశ్వాసముతో ప్రార్థన చేయి. విశ్వాసముతో నువ్వు అడిగితే నువ్వు ఖచ్చితంగా పొందుకుందువుగాక. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలు ముగించుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. ఏ ప్రార్థన చేయాలి చెప్పండి? విశ్వాస సహితమైన ప్రార్థన చేయటము నువ్వు నేర్చుకో. కుదురుగా ఒక 10 నిమిషాలు కదలకుండా మోకాల మీద ఉండి ప్రార్థన చేయడం నేర్చుకో. అనవు నువ్వెంతసేపు వాక్యం చెప్పింది నేనంట, ఎంతసేపు అయినా కూర్చొని టీవీ చూస్తా, ఎంతసేపు అయినా సరే, కానీ మోకాలు వేసి మాత్రం ఒక 5 నిమిషాలు ఏం చేయలేనన్నా అన్నవాళ్ళు హదిలో చెప్పండి, అన్నారా? అన్నా నేను మోకరించి చేస్తాను. నేను చేసే పని దగ్గర కావచ్చు, పొలంలో కూడా, ఇంటిలో, మందిరంలో నేను మోకాలు ఉంచుతానయ్యా, నేను మోకాలు ఉంచుతా, నేను ప్రార్థన చేస్తా అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా.
అసలు కొంతమంది మందిరానికి వస్తారు, అసలు ఎట్లాగ వస్తారంటే గస్టెడ్ ఆఫీసర్స్ లాగా వస్తారు, అసలు మోకాలు వేయరు. కొంతమంది నేనే పరిశీలన చేస్తున్నా, సింహాసనాసీనుడిగా ఉన్నవాడు చూస్తలేదా అంటే అలా మోకాలు వేస్తేనే దేవుడు అంటాడా? ఎట్లాంటి ప్రశ్నలు వద్దు మనకే, చెప్పింది కాముగా చేయటమే పని. ఆయన సింహాసనాసీనుడిగా మన మధ్య ఉండి నిన్ను చూస్తున్నాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు, చూస్తున్నాడు. వినయముతో వాక్యం వింటున్నాడు, నువ్వు ఆయన చూస్తున్నాడు. నువ్వు వింటున్నావు, ఆయన చూస్తున్నాడు. నువ్వు చేస్తున్నావు, ఆయన చూస్తున్నాడు. ప్రతిఫలం పొందుకున్నావు గాక. నువ్వు అవేమీ చేయకుండా నేను గస్టెడ్ ఆఫీసర్లా కొత్త, అసలు నేను మోకాలు కదనీను, కడుపులో నేను కదలనీను, దేవుడా నన్ను ఆకాశపు వాక్యం లిపి దీవించు అంటే ఆయన ఒకటే అంటాడు, అసలు నువ్వెవరు నాకు తెలియదు పో అంటాడు. అంతే, క్రమం లేని భక్తి. కాబట్టి ఇక నుంచి అయినా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇంటిలో ఉన్నా, పొలంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, పనిచేసే దగ్గర ఉన్నా, ముందు చెప్పండి ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయి. నీ విశ్వాసము బలపరచబడునుగాక, నీ విశ్వాసం బలపడునుగాక. ఈ మాట మీరు మీ ప్రక్కన వారు చెప్పండి, నీ విశ్వాసము బలపడునుగాక, నీ విశ్వాసము బలపడునుగాక. ఎప్పుడు బలపడింది? ప్రార్థన చేయి. వాక్యము వినటమే కాదు, ప్రార్థన చేయటము కూడా క్రైస్తవ జీవితంలో అది చాలా ప్రాముఖ్యత, అది చాలా అవసరం. అదే ఈనాడు చాలామంది సోకాళ్ళు క్రైస్తవులు ఉన్నారు, చాలామంది క్రైస్తవులు, కానీ వాళ్ళకి ఇప్పటికీ ఆ మోకాల అనుభవం లేదు, మోకాల అనుభవం లేదు, విశ్వాస అనుభవం లేదు, విశ్వాస సహితమైన ప్రార్థన చేసేటువంటి లేదు, తగ్గింపు లేదు. దేవుని బిడ్డలారా, వినయము లేకుండా, తగ్గింపు లేకుండా, ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే అవుతావా క్రైస్తవుడుగా? ప్రభు ఒప్పుకుంటాడా? అంగీకరిస్తాడా? అని అంగీకరించాలి. నువ్వు అంగీకరించబడాలి అన్నా ఏం చేయాలి? వినయము, విధేయత, ప్రార్థన, విశ్వాసము ఇవన్నీ నీలో అవి వృద్ధి చెందాలి. నీవు వృద్ధి పొందించుకోవడం కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. ఎంత బిజీనో, లేచిన మొదలు సాయంత్రం పండుకునేంత వరకు బిజీ. ఎంత బిజీ అని ఇంగ్లీష్లో కొటేషన్ ఒకటి ఉంది, ఫుల్ బిజీ బట్ నథింగ్ అంట. ఫుల్ బిజీ బట్ నథింగ్. మీకు అర్థమైందా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, నీలో ఫుల్నెస్ ఉంటుంది. అంతే. నువ్వు బిజీ అవ్వాల్సిన పని లేదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని బిడ్డరా, నువ్వు చేసి చిన్న పని అయినా అది దీవించబడుద్ది. చిన్న పని నువ్వు దీవించబడి, నా రెయ్యిళ్ళు రెక్కల ముక్కలు చేసుకొని పని చేస్తున్నా కానీ ఒక్క రూపాయి కనబడట్లేదన్నా. రైట్, మంచిది. ఈ నుంచి ఒక పని చేయి. ఏం చేయాలి ఏంటాను? ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఏం చేయాలి? ప్లస్ ప్రార్థన చేయి. నువ్వు రెక్కల మొక్కలు చేసుకోవాల్సిన పని, నువ్వు మొక్కలు అవసరం పర్లేదు. రెక్కలు ఇచ్చిన దేవుడు నీ డొక్కలు నింపడా? నీ కడుపు నింపడా? నింపుతాడు. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి అవసరం తీరుస్తాడు. తీర్చుడికే, నీ ప్రతి అవసరం తీర్చుడికే ఆయన సింహాసనాసీనుడిగా మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకుండా నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడితే, బైబిల్ చెబుతోంది, సామెతలు 10లో ఉంది ఒక మాట, 22వ వచనంలో, నరుల కష్టము యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. మళ్ళీ చదవమ్మా. నువ్వు ఎంత కష్టపడి, కష్టం కాదు చేయాల్సింది, నువ్వు ప్రార్థన చేయి. ముందు నువ్వు ప్రార్థన చేసి ఆరంభించు. నీ విత్తిని కొంచెమైనా అది విస్తారంగా పడింది. గుర్తుపెడికే మాట. నువ్వు ప్రార్థన చేయి. దేవుని బిడ్డలో మోకరించు, వినయముతో ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాసము మనకి కావాలి. విశ్వాసానికి బైబిల్లో ప్రభువు పెట్టిన పేరు, అపొస్తలుడైన పౌలు విశ్వాసము ఆయుధము. హల్లెలూయా. ఆయుధము. ఆయుధం చేతపట్టుగా దూసుకుపోతావు. ఆయుధం ఎక్కడో పడేస్తే నువ్వు అడుగు ముందుకు ఇలా గుర్తుపెట్టుకో. భయంగా ఉంటావు. ప్రతి భయమును జయించదువుగాక, ప్రతి భయమును నువ్వు జయించదువుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుని బిడ్డలారా, అపొస్తలులు చేసిన ప్రార్థన ఏంటిది?
ప్రభా మా విశ్వాసమును వృద్ధి పొందించము, మా విశ్వాసమును వృద్ధి పొందించము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా